श्रीमहागणाधिपतये नमः। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। కాంచి కామకోటి పీఠం ఆచార్యులు 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఆ రోజు శుక్రవారం మహాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి కైంకర్యం చేసిన తర్వాత తేనంబాకానికి వచ్చి కూర్చున్నారనమాట. అందరు దర్శనమిస్తున్నారు. అందరికీ స్వామివారు మేనాలో కూర్చొని ఉన్నారు. వచ్చిన వారందరూ ఒక్కొక్కరుగా ఫలాలు, తేనె మరియు అనేకమైనటువంటి పదార్థాలన్నీ స్వామివారి ముందు పెట్టి నమస్కరించి వెళ్తూ ఉన్నారన్నమాట. ఆ సందర్భంలో ఎక్కడి నుండినో ఒక కోతుల దండు వచ్చేసి స్వామివారి ముందున్నటువంటి ఫలాలన్నింటినీ కూడా బాగా సంతోషంగా ఆరగిస్తున్నాయి. అక్కడ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ వెనక్కి జరిగిపోయారు భయపడి. వారందరూ పరిచారకులు స్వామివారికి ఏమైనా అపకారం తలపెడతాయేమో అనేటువంటి సంకోచంతో కట్టెలు తీసుకుని వచ్చారు. స్వాముల వారు ఆగండి అని సైగ చేశారు. వచ్చినవన్నీ వానరాలన్నీ కూడా వాటిని సంతుష్టిగా భోంచేసి అవన్నీ అక్కడ మిగతావన్నీ చెల్లా చెదురుగా పారవేసి అలా వెళ్ళిపోయాయి. ఈ యొక్క ఆశ్చర్యమైన ఘటనను చూసి అందరూ కూడా నిర్ఘాంతపోయారు. స్వాముల వారు తన ప్రశాంతతను ఎంత మాత్రం కోల్పోలేదు. తదుపరి వచ్చిన వారు స్వాముల వారు దగ్గరికి పిలిచారు. వారిని అందరినీ పిలిచి, మీకు ఒక సంఘటన చెప్తాను వినండి అన్నారు. ఒకానొకసారి నేను ఉత్తర హిందూస్థానంలో ఉన్నప్పుడు ఒక ఆయన ఇలానే కోతి ఒకటి రాగా దాన్ని కట్టెతో దాన్ని బాగా బాధించాడు. అది ఆ బాధలు తట్టుకోలేక అడవిలో వెళ్ళి తన ప్రాణం వదిలింది. తదనంతరం ఏమైంది, ఆయనకు ఒక కుమార్తె కలిగింది. ఆ కుమార్తె పెరుగుతున్నట్లలా ఎదుగుతున్నట్టు ఆ అమ్మాయిలో అనేకమైనటువంటి వ్యాధి లక్షణాలు కనపడుతూ వచ్చాయి. ఎంత మాత్రం గుణం కాకపోవడంతో ఇంక విచారించిన వాడై మహాస్వాముల వారు ఉత్తర హిందూస్థాన్ యాత్రలో ఉండగా శ్రీవారిని కలిసి జరిగిన వృత్తాంతాన్ని చెప్పగా స్వామివారు చెప్పారు, నీవు జరిగిన దానికి నువ్వు పశ్చాత్తాపడి మట్టితో చేసినటువంటి ఒక మారుతి బొమ్మను నీ గ్రామదేవత దేవాలయంలో ఇచ్చేసి తర్వాత ఆయన్ను ప్రార్థించుకో అని చెప్పారనమాట. స్వామివారు చెప్పినటువంటి సందేశం ప్రకారం ఆయన అలానే నడుచుకున్నాడు. తర్వాత ఆ అమ్మాయిలో ఉన్న వ్యాధి లక్షణాలను దూరమైపోయి మంచి అనుకూలమైనటువంటి వరుడు దొరికి ఆమె జీవితం సుఖాంతమైంది. కావున మహాస్వామివారి వృత్తాంతాన్ని చెప్తూ ప్రతి ఒక్కరూ కూడా మారుతి అనగా కోతులు మనము గౌరవించాలి. ఎందుక త్రేతాయుగంలో రాముల వారికి అవన్నీ సహాయపడ్డాయి. అందుకే రామదండు అని అంటారు. ఇప్పటికీ కర్ణాటకలో అనేక చోట్ల ఏదైనా వాహన మరణిస్తే వాటికి చాలా శ్రద్ధాభక్తితో అంత్య సంస్కారం చేస్తారు. ఈ విధంగా ఎవరైతే ప్రతి ప్రాణికి అంత్య సంస్కారం చేసేటువంటి రామాయణంలో మనం చూడవచ్చు. జటాయు పక్షికి శ్రీరామచంద్రుడు అంత్య సంస్కారం చేశాడు. సర్వ ప్రాణుల్లో ఉన్నటువంటి భగవంతుడు ఆ విధంగా ప్రాణులన్నీ కూడా భగవంతునికి ఎంతో సహాయం చేశాయి త్రేతాయుగంలో. దీన్ని మనం గుర్తుంచుకోవాలని సందేశం ద్వారా మనకు తెలుస్తుంది. హర హర శంకర, జయ జయ శంకర.